ప్రైజ్ ద లార్డ్. షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంని క్లెయిమ్ చేద్దాం. దేర్ ఈస్ ఎ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలుగుతుందండి. మరి ఈరోజు ఆదివారం కదా, ఎంతమంది యేసయ్య సన్నిధానానికి వెళ్తున్నారు? ఏదో మొక్కుబడిగా వెళ్ళడం కాదండి, పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించడానికి వెళ్ళాలి. 6 days కష్టపడుతున్నారు, ప్రతిరోజు లేచి టైంకి జాబ్కి వెళ్తున్నారు, మరి టైంకి మరి చర్చ్కి వెళ్తున్నారా? మరి అక్కడ మీరు చేసే ఆఫీసెస్లో ఏదో బయోమెట్రిక్ కానీ లేదా సిగ్నేచర్ కానీ టైమింగ్స్తో రాయాల్సి వస్తుంది కదా. ఒకవేళ టైం లేట్ అయితే ఖచ్చితంగా శాలరీ కట్ చేయడమో లేకపోతే ఎందుకు లేట్గా వచ్చారని క్వశ్చన్స్ అడగచ్చేమో కదా. మరి యేసయ్య ఆలయానికి ఎందుకు లేట్గా వెళ్తున్నారండి? నిజానికి ఇంకా ఎర్లీగా వెళ్ళాల్సింది యేసయ్య ప్రెజెన్స్ దగ్గరికి. ఎందుకంటే ఆయన సన్నిధానంలోనే మనకి నిత్యము ఆనందం దొరుకుతుంది. ఆయన సన్నిధానంలోనే మనకి ప్రశాంతత దొరుకుతుంది. ఆయన మన గురించి అంత ఆలోచిస్తున్నప్పుడు ఎందుకండి ఆలస్యంగా వస్తున్నారు? ఏదో మృక్కుబడిగా వెళ్ళకూడదండి. దేవుని సన్నిధానానికి మనస్పూర్వకంగా వెళ్ళాలి. హెబ్రూస్ 10th chapter 22nd verse ఒక మాట ఉంటుంది, యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానానికి చేరాలి. జేమ్స్ 4:8 కమ్ నియర్ టు గాడ్ అండ్ హీ విల్ కమ్ నియర్ టు యూ. యేసయ్యతో నడిచిన మార్గంలో ఒకవేళ ముళ్ళులున్న ఆయన పాదాలతో ఫస్ట్ నడిచి ఆయన పాదాల పైన మీ పాదాలు పెట్టి ముందుకు నడిపిస్తారు. అంతేకాని మిమ్మల్ని తోసివేయరండి, మిమ్మల్ని ముళ్ళల్లో నడిపించరు. మీకంటే ఎక్కువ యేసయ్య ఆలోచిస్తారండి మీ లైఫ్ గురించి. ప్రతి మూమెంట్ కూడా యేసయ్య బ్యూటిఫుల్ మూమెంట్గా మార్చగలరు. ఎప్పుడంటే ఫస్ట్ యేసయ్యతో మీరు ఫ్రెండ్షిప్ చేసి ఆయనతో సహవాసం చేస్తే ఎవ్రీ మూమెంట్ మీకు బ్యూటిఫుల్గానే ఉంటుందండి. మీరు చేసిన ప్రేయర్స్ అన్నిటికి ఏదో ఒక రోజు దేవుడు అన్రాప్ చేస్తారు. ఆయన యొక్క బ్యాగ్లో నుంచి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ కానీ పర్ఫెక్ట్ టైంలో ఇస్తారు, పర్ఫెక్ట్ హ్యాపీనెస్ కూడా ఇస్తారండి. సో ఈరోజు సండే ఆలస్యం చేయకుండా ఫాస్ట్గా రెడీ అయ్యి యేసయ్య ప్రెజెన్స్లోకి వెళ్ళండి. యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. కీర్తన గ్రంథం 100th chapter 4th verse ఒక మాట ఉంటుంది, ఎంటర్ ద టెంపుల్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. సో యేసయ్య సన్నిధానానికి అడుగుపెట్టినప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా అడుగుపెట్టాలండి. సంపూర్ణ సంతోషం పొందుకోండి, యేసయ్యలో ఎదగండి. యేసయ్యకి మీరంటే ఎంతో ఇష్టం. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.